డేట్ అంటే తినడానికి బయట తిరగడానికి. అదే అదే. సో తినడానికి బయటికి వెళ్ళడానికి. సో అమ్మాయిలు మెసేజ్ పెట్టారా బాగున్నావు చాలా మంది. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు బట్ జస్ట్ బీ విత్ మీ అని చెప్పేసి, అమ్మాయిలు అబ్బాయిలు నాతో ఉండు, నన్ను లవ్ చేయొచ్చు కదా నువ్వు అని. మీకు నిజంగా దేవుడు చాలా మంచి ఆప్షన్ ఇచ్చారు. మీ అదృష్టం అదేంటి తెలియదు. మిమ్మల్ని అబ్బాయిలు ఇష్టపడుతున్నారు, పెళ్లి డేట్ చేసుకోమని అమ్మాయిలు కూడా ఇష్టపడుతున్నారు. నేనుంటే నార్మల్ గా అబ్బాయిలే నేను చూస్ చేసుకోగలను, నన్ను అమ్మాయిలు ఎవరు పెళ్లి చేసుకుందని అడగరు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అబ్బాయిని చేసుకుంటారా అమ్మాయిని చేసుకుంటారు పెళ్లి? ప్రెసెంట్ పెళ్లి గురించి అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇప్పుడు ఒక క్లారిటీ ఉంటది కదా మనిషికి. నేను అసలు పెళ్ళి అసలు అసలు నా ఏమంటారు, నా తెరిచిన పుస్తకంలో పెళ్ళి అని పేజ్ చించేసాను నేను. ఇంకా జీవితాంతం సోలో అని చెప్పలేను, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్. బట్ ఇప్పుడైతే గనక పెళ్లి చేసుకోవాలనే థాట్స్ అయితే లేవు. ఇప్పుడు మనకి చాలా న్యూసెస్ లో ఆర్టికల్స్ లో వస్తున్నాయి, అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం. సో ఫ్యూచర్ లో మీరు ఒకవేళ ఒక అబ్బాయిని ఇష్టపడితే ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుంటారా? చేసుకోరా? అంటే అలా ఫస్ట్ ఇష్టపడతాను లేదా డౌట్ ఉంది నాకు. ఒకవేళ ఇష్టపడ్డారు, మాస్టారు లాగా మేబీ డెస్టినీలో ఉంటే తప్పించుకోము కదా. చేసుకుంటారు, ఒకవేళ ఛాన్స్ ఉంటే చేసుకోవచ్చు ఒక అబ్బాయిని. మేబీ చేసుకోవచ్చు, నిజంగా చేసుకుంటారు. ఒకవేళ అది ఏమంటారు, నా డెస్టినీలో అలానే ఉంటే తప్పదు కదా. తలరాతలు ఉంటే తప్పదు. అంటే ఇప్పుడు నేనున్నా, నేను చేసుకునే దాన్ని బట్టే నా తలరాత ఉంటుంది. అంటే నేను ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బలవంతంగా అనుకుంటే ఇంకా అది ఎవరు మార్చలేరు. సో మీరు కూడా అది, నేను అలా ఏం అనుకోవట్లేదు. డెఫినెట్ గా బాయ్ నే చేసుకోవాలి, లేకపోతే డెఫినెట్ గా గర్ల్ నే చేసుకోవాలి, నేను వాళ్ళనే చేసుకోవాలి అట్లా ఏం లేదు అసలు. ఎవరైనా ఓకే. లైఫ్ లో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, మంచి పర్సన్ ఉండాలి. సో అప్పుడు అంటే రానున్న రోజుల్లో ఎట్లయిపోయిందంటే, ఇదివరకు ఫ్యూచర్ లో ఒక అమ్మాయి అయితే అబ్బాయి పార్ట్నర్ కావాలి, అబ్బాయి అయితే అమ్మాయి పార్ట్నర్ కావాలి అనుకుంటాం. కానీ రానున్న రోజుల్లో అబ్బాయినా అమ్మాయినా పర్వాలా, అర్థం చేసుకునే వాళ్ళు అయితే చాలు, జెండర్ తో ఏముంది అనుకుంటున్నారు. మీరు ఆ వర్గంలోనే వెళ్తున్నారా? వీఆర్ ఇన్ 2024 రైట్. సో మనం 2024 లో ఉన్నాం కాబట్టి కొంచెం కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచించాలని మీరు కొత్తగా రీల్స్ చేస్తున్నారా? రీల్స్ అనేది జస్ట్ యాక్టింగ్, మనం టాలెంట్ చూపించుకోవడానికి, లేదంటే కొంచెం రావడానికి, పైకి రావడానికి అంతే. అది ఏమంటారు, తొలి అడుగు లాంటిది, బుడి అడుగులు లాంటివి అనమాట. సో తర్వాత పెద్ద పెద్ద నడకలు నేర్చుకోవాలంటే చిన్న చిన్న వీక్ తప్పదు. సో అట్లాంటప్పుడు కింద పడుతూ ఉంటాము, కాల్జారి పడిపోతూ ఉంటాము. సో అంతే, ఈ కామెంట్స్ ఇవన్నీ అంతే. సో మేబీ లైఫ్ లో ఒకవేళ అండర్స్టాండింగ్ మంచి పర్సన్ దొరికితే, ఈజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐల్ బి జస్ట్ బీ విత్ దెమ్. నేను వాళ్ళతో ఉండడానికి పెళ్లి చేసుకోగానే ఉంటారు, కలిసి ఉంటారు. పెళ్లి చేస్తే చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు అసలు ఏమన్నారా? అంటే ఇట్లా రీల్స్ చేసినందుకు, ఇట్లా డ్రెస్సింగ్ అని మాట్లాడుతున్నందుకు? నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది కదా. సో నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది. అది కాక నేను ఏంటో నాకు తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ నా ఫ్యూచర్ ఏంటో ఏమైనా ఏం కాకపోయినా, మా పేరెంట్స్ వాళ్ళనైతే కనుక ఎప్పుడు కుదిరి పెట్టుకోలేను. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. సో ఎవ్రీవన్, నేను ఎవరితో మాట్లాడను కాబట్టి వాళ్ళు నాకేం ఫరక్ పడదు. వాళ్ళతో ఏం, ఇంట్లో వాళ్ళకి నేను అర్థమయ్యేలా చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మిమ్మల్ని ఇప్పుడు బయటికి వెళ్తే మిమ్మల్ని జనాలు చూసే చూపులు మీకు అర్థమవుతాయా? అంటే మీరు సాంగ్ ఉంటుంది, చూపులతో గుచ్చి గుచ్చి చంపగానే, అట్లుంటాయి చూపులు. అంటే మీ వీపు గుచ్చుకుంటున్నాయి వాళ్ళ చూపులు? వీపుకే కాదు, ముందు నుంచి వచ్చేటోళ్ళు వీపు గుచ్చుకున్నాయి, అన్ని చోట్ల. అంటే ఏ విధంగా చూస్తున్నారు? అంటే మీరు అమ్మాయి అబ్బాయి అని తెలియక ఆశ్చర్యమైన చూపులా, లేకపోతే కకృతి కరువు చూపులు అంటారు? అవి అన్ని ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే మీ వైపు అంటే తప్పుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు, కరువుగా చూసే వాళ్ళు అబ్బాయిలు. ఓకే. ఇందాక క్యాబ్ లోనే, లైక్ బయటికి ట్రావెల్ చేస్తున్నా, క్యాబ్ లో ఆయన ఫ్రీగా దింపుతా అన్నాడు మిమ్మల్ని. వావ్. అంటే అమ్మాయిలకి ఇస్తారు అట్లాంటి ఆఫర్లు? మేబీ సో, నాకు తెలియదు. బట్ ఆయన ఏ ఇంటెన్షన్ తో అడిగాడు కానీ, బట్ నాకు అవసరం లేదు, ఐ పే ఫర్ యూ అని చెప్పి చెప్పాను. ఓకే. సో మనం సరదాగా మీ రీల్ కింద ఉండే కొన్ని కమెంట్స్ చదువుదాం. కామెంట్స్ మరి బ్యాడ్ అడగను, వాళ్ళు అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్స్. ఓకే. సో దాన్ని అడుగు. ఓకే, చెప్తా. ఓకేనా? సో మిస్టర్ యాపిల్, ఐఫోన్ అని ఎందుకు పెట్టుకున్నారు బయోలో? లాలీపాప్ ఐఫోన్. అది లాలీపాప్ కాదు, ఇట్లా పిన్ చేస్తాం కదా. ఓకే, పిన్ టైప్ లాంటిది. సో పిన్ చేసి ఐఫోన్ అని పెట్టారంటే, బయోలో ఐఫోన్ అంటే మీ దగ్గర ఉంది. ఐఫోన్ లవర్. ఓకే. ఇంకా ఎర్రగుంట్ల పిల్లోడు, నా ప్రాపర్, అది నా ఊరు. ఓకే. మీ బయోలో ఒకటి ఉందబ్బా. అబ్బో, ఇదే అనుకుంటున్నా నేను. సో 30 to 28, 34 అంటే ఏంటి? అదా,
అది జస్ట్ ఏదో క్యాజువల్ నెంబర్ పెట్టాను నేను, బట్ ఆ తర్వాత అది ట్రోల్ అయిపోయి ఏదేదో అయిపోయి మళ్ళీ బయటికి నేనే కవర్ చేసుకోవాల్సి వచ్చింది దాన్ని. నార్మల్ గా స్కేల్స్ పెట్టారు, 3 స్కేల్స్ పెట్టారు, 32, 28, 34 అని ఉంది. అంటే నా ఐడియాలజీ అనమాట. ఐడియాలజీ అంటే ఇది న్యూమరాలజీ. న్యూరాలజీయా? ఈ కొలతలు కదా, స్కేల్ పెట్టారు ఇవన్నీ. సరే నేను ఇప్పుడు టేప్ తప్పించి చూపిమంటారు కొలతలు? అయ్యో వద్దు 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 వద్దు. అంటే 32, 28, 34 అని ఉంది కదా, సో అది అట్లా ఎందుకు పెట్టుకున్నారు? అమ్మాయిలు కదా అట్లా పెట్టుకునేది. సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా. డిఫరెంట్ అంటే మరీ ఇంత డిఫరెంట్ గా? అంతే, బయోలో కొంచెం ఎగ్జైట్మెంట్ తో చూడాలి కదా అందుకు. సో ఐఎమ్ కమర్షియల్ అట్లా ఉంటది మనతోని. మీరు కమర్షియలా? కమర్షియల్ మీన్స్ రిలేషన్షిప్ కి వాటికి వీటికి అంత దూరం ఉంటాను అని. నార్మల్ గా మీకున్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే మీకు ఆల్రెడీ బ్రేకప్ అయింది కొంచెం పాస్ట్ లో, ఒక అబ్బాయితో ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి ఏదో బ్రేకప్ లాంటిది అయింది. అది నిజమా అబద్ధమా? బ్రేకప్ అని కాదు, ఇట్స్ జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ బ్రేకప్ అయిందంట, నిజమేనా అబద్ధమా? ఫ్రెండ్షిప్ లో బ్రేకప్స్ ఉంటాయా? ఓహో, ఇప్పుడు అవ్వలేదు అంటారు. అంటే మాట్లాడట్లేదు, ఈజ్ జస్ట్ ఎ ఫ్రెండ్ ఫర్ మీ అంతే. ఇప్పుడు మీరు స్టడీసా జాబా? నా స్టడీ అయిపోయింది, సో జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. సో ఆఫీస్ లో ఎట్లా చూస్తారు అందరు మిమ్మల్ని? ఆఫీస్ లో అయితే కనుక ఇన్స్టాగ్రామ్ లో ఎలా చూస్తారు అలా చూస్తారు, బట్ ఎవరు ఏమనరు నన్ను, బికాజ్ సపోర్ట్ చేస్తారు. ఇంకా సపోర్ట్ చేస్తారు. సో మీ రీల్ కింద కమెంట్స్ వచ్చినాయి చూద్దాం. 600 కమెంట్స్ వచ్చినాయి మీ రీల్ కి. సో మీరు గర్ల్స్ బెంచ్ లో కూర్చుంటారా, బాయ్స్ బెంచ్ లో కూర్చుంటారా? నేను ఫస్ట్ బెంచ్ లో, బాయ్స్ బెంచ్ లో కూర్చుంటాను. ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్. అరే నువ్వు గాని కనిపిస్తే నీకు 100% దెబ్బలు పడతాయి. నేను నీ నెత్తి పగల డి పబ్లిక్ లో ఏంది నీ న్యూసెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ కాదు, వాళ్ళే నన్ను ఒక రెస్టారెంట్ కి పిలిచారు, అక్కడ చేయమని చెప్పారు. సో అవుట్ సైడ్ అని చెప్పి బాగుందని నేను చేశాను. సో పొద్దూరు ఫేమస్ అనిల్ తెలుసా మీకు? పోడూరు ఫేమస్. పోడూరు తెలుసు. ఎట్లా తెలుసు? త్రూ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాడు. సో తను కూడా మీలాగా అమ్మాయిలాగా రీల్స్ చేస్తున్నారు. సో మీరంతా ఒక వర్గమా? అంటే కలుస్తారా ఇట్లా? ఇంతవరకు మేము ఎప్పుడు కలవలేదు, బట్ ఐ హావ్ ఫ్యూ మెంబర్స్ పీపుల్స్ ఫ్రెండ్స్. తన కమెంట్ ఒకటి పెట్టారు మీ రీల్ కింద, సూపర్ అక్క ఈ రోజు కసిగా ఉన్నావే, లవ్ యూ బేబీ అంట. ఒక అబ్బాయికి ఇట్లా మెసేజ్ పెడతారా అక్క అని? ఏదో కామిక్ వేలో పెట్టాడు అంతే, నాట్ బి సీరియస్. ఎవరో కమెంట్ పెట్టారు ఇంకొకటి, ఇగ్నోర్ బ్యాడ్ కమెంట్ సిస్టర్ అని. అందుకే ఇగ్నోర్ చేస్తున్నాను వాడి కామెంట్ కూడా. సిస్టర్ రెస్పెక్ట్ ఉమెన్. సో రోడ్డు పక్కలో అంతమంది పోతున్నారు, ఒక్కరైనా రేప్ చేయండి. ఏం కామెంట్ లెక్క ఇవి, ఇన్ని చదవలేదు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా బూతులు కూడా ఉన్నాయి. అబ్బో చదవద్దక్క ప్లీజ్. లేదు, ఒకడు పెట్టారు మీ రీల్ కింద పెట్టారు కమెంట్, 1 GB డేటా బొక్క. సో మీరేమంటారు దానికి? నెంబర్ పెట్టు వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీఛార్జ్ చేస్తాం. ఇంకొక క్వశ్చన్, హేమంత్ అంట ఎవరు మిమ్మల్ని బ్రో అనాలా సిస్ అనాలా అని పెట్టారు. యాప్లో పిలిస్తే చాలు హేమంత్, ఎందుకంత డౌట్ నీకు? యాప్లో పిలవాలి. సో అక్క మీరు అలా గ్యాప్ లేదు, నాకు భయం వేస్తుంది. సో కొన్ని వచ్చి నీ కమెంట్స్ చెక్క అది ఇదని, సో దానికి మీరు ఎట్లా అంటారు? పట్టించుకోను అంటారు అంతే. అస్సలు ఎవరో ఐ జస్ట్ విష్